ఈ పక్షి దర్శనం గురించి మనం మాట్లాడుకున్నాం. సరిగ్గా అదే సమయానికి పక్షి రావడం, ఆ గరుడ దర్శనం చేసుకుంటే ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? ఇవన్నీ అనుభవిస్తేనే చెప్పగలుగుతాం. ఏంటంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ ఒక ఎలక్ట్రిక్ అట్మాస్ఫియర్ అంటారు చూడండి, ఎటువంటి వైబ్రేషన్స్ ఉంటాయంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాను. ఎప్పుడో విష్ణువుని నారదుడు విష్ణువు కోసం బాగా వెతుకుతాడట ముల్లోకాలు, ఎక్కడా కనబడకపోక ఆఖరికి మళ్ళీ ఒక చోట విష్ణువు కనబడితే నేను ఎంత వెతికినా కనబడతలేవు స్వామి, నువ్వు ఎక్కడున్నావని. అరే నా కోసం నువ్వు ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతావు, నేను యోగి హృదయానగమ్యం, యోగి యొక్క హృదయం అనేటువంటి ఉద్యానవనంలో నేను ఉంటాను అని విష్ణువు చెప్తాడట. ఇప్పుడు అలాగే అయ్యప్ప స్వామి శబరిమలలో ఇన్ని కోట్ల గొంతుకలు ఆర్ద్రతతో భక్తితో ఆర్తితో తమ భక్తులన్నీ కూడగొట్టుకుని స్వామిని పలుకుతుంటే ఆ స్వామి అక్కడ వచ్చి మన కళ్ళ ముందు కనబడవలసిందే, ఆయన ఉండకుండా ఉండడు. ఈ గరుడు కనిపించడం అనేటువంటిది నిజంగా ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అంటే, కారణం ఏంటంటే ఈ దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళకి దైవం ఉన్నాడా అని ప్రశ్నలు వేసే వాళ్ళకి అందరికీ ఇది ఒక నిదర్శనం. కళ్ళు ఇలా తెరుచుకోవాలి వాళ్ళవి. మేము ఎన్నిసార్లు చూసాం అసలు. నేనైతే నా అదృష్టం ఏంటంటే నేను పందళం నుంచి, మా గురువు పందళ రాజు, మాకు మాల వేసినటువంటి స్వామి పందళ రాజవంశానికి చెందిన రాజరాజవర్మ అని, ఆయనతోని మేము పందళం నుంచి నడుచుకుంటూ ఈ తిరువాభరణాల వెంబడి రావడం జరిగింది అన్నట్టు. పందళంలో మొట్టమొదటిసారి అక్కడ ఒక ఆలయం ఉంటుంది ప్రత్యేకంగా, ఆలయంలో నుంచి తీసినప్పుడు వచ్చినటువంటి గరుడ పక్షి 3 రోజులు అలాగే ప్రయాణించంగా, అంటే మేము ఎక్కడెక్కడ ఆగామో ఆగిన ప్రతి చోట రాత్రి అది అలాగే ఉండి మళ్ళీ ఉదయం అలా తీసుకుని తల మీద తిరువాభరణాలు పెట్టుకున్న మరుక్షణం పైన కనబడుతూనే ఉంటుంది అన్నట్టు. అదొక్కటే పక్షి. మళ్ళా గరుడ పక్షులన్నీ ఒకే రకంగా ఉంటాయని అనుకుంటే అది ఒక భ్రమ. అదే పక్షి వస్తుంది, అదే సమయానికి వస్తుంది, అలాగే వస్తుంది. స్వామివారికి తిరువాభరణాలు వేసిన మరుక్షణం కనబడదు అంతే. దాన్ని ఏమంటారు ఇంకా, ఖచ్చితంగా అది దేవుడి లీల. అద్భుతం అండి.